యూట్యూబ్ మిత్రులకు నమస్కారం. మీరు చూస్తున్నారు అగ్రి వెహికల్స్ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మేము ముందుకి ఒక సెకండ్ హ్యాండ్ వెహికల్ అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది. జేసీబీ 3DX మిషన్ అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ అయితే చేయండి. మీ వద్ద సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఉంటే అవి అమ్మాలనుకుంటే స్క్రీన్లో కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు. మీ వెహికల్ కూడా మన ఛానల్ ప్రకటిస్తాము. కాల్స్ మాత్రం చేయవద్దు. ఓన్లీ వాట్సాప్ మాత్రమే ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు. ఈరోజు మీ ముందుకైతే జేసీబీ మిషన్ అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది. ఈ మెషిన్ అయితే నీట్ కండిషన్లో ఉంది, గుడ్ కండిషన్లో ఉంది. మెషిన్ని మాత్రం నీట్గా మెయింటైన్ చేస్తామని ఓనర్ చెప్పడం జరిగింది. బండి అయితే కండిషన్ పరంగా నీట్ కండిషన్లో, గుడ్ కండిషన్లో ఉంది. ఈ జేసీబీ యొక్క మోడల్ వచ్చేసరికి 2022 మోడల్ బండి. 2022 డిసెంబర్లో బండి అయితే తీసుకోవడం జరిగింది. 2022 ఎండింగ్లో వెహికల్ అయితే తీసుకోవడం జరిగింది. బండి అయితే నీట్ కండిషన్లో, గుడ్ కండిషన్లో ఉంది. వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. అలాగైతేనే మీకు ఈ బండి గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడం జరుగుతుంది. ఇలాంటి సెకండ్ హ్యాండ్ వెహికల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని లైక్ అయితే చేయండి. బండి వచ్చేసరికి 2022 డిసెంబర్లో బండి అయితే తీసుకోవడం జరిగింది. ఈ జేసీబీ పైన మాత్రం ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు. పేపర్స్ క్లియర్గా ఉన్నాయని ఓనర్ చెప్పడం జరిగింది. బండికి అయితే ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు. బండి యొక్క టైర్ల విషయానికి వస్తే ఫ్రంట్ టైర్లు మరి బ్యాక్ టైర్లు వచ్చేసి సీల్ టైర్లుగా ఉన్నాయి. రీసెంట్గానే కొత్త టైర్లు వేయించామని ఓనర్ చెప్పడం జరిగింది. 100%గా లైఫ్ అయితే ఉంది. రీసెంట్గా టైర్లు మార్చామని చెప్తున్నారు. జేసీబీకి అయితే ఎటువంటి రిపేర్ అయితే లేదు. రీసెంట్గానే జేసీబీకి ఉన్న రిపేర్లు మొత్తం చేయించామని ఓనర్ చెప్పడం జరిగింది. ప్రస్తుతం అయితే జేసీబీకి అయితే ఎటువంటి రిపేర్ అయితే డైరెక్ట్గా వర్క్కి వెళ్ళొచ్చు, ఫీల్డ్కి వెళ్ళొచ్చు అని ఓనర్ చెప్పడం జరిగింది. బండి వచ్చేసరికి ఆల్రెడీ ఫీల్డ్లో కూడా నడుస్తుందని ఓనర్ చెప్తున్నారు. రీసెంట్గానే ఆయిల్ చేంజ్ కూడా చేయించామని ఓనర్ చెప్పడం జరుగుతుంది. బండికి అయితే ఎటువంటి రిపేర్ అయితే లేదు. కండిషన్ పరంగా నీట్ కండిషన్లో, గుడ్ కండిషన్లో ఉంది. బండి యొక్క రీడింగ్ కూడా చాలా తక్కువని తిరిగింది. చాలా తక్కువ యూజ్ చేసామని ఓనర్ చెప్పడం జరుగుతుంది. ఈ జేసీబీ ఉన్న లొకేషన్ వచ్చేసరికి తెలంగాణలోని సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మండలం అయినాపూర్ గ్రామంలో బండి అమ్మకానికి ఉంది. తెలంగాణలోని సిద్దిపేట డిస్టిక్ కొమరవెల్లి మండలం అయినాపూర్ గ్రామంలో బండి అమ్మకానికి అయితే ఉంది. ఈ జేసీబీ యొక్క ఓనర్ నెంబర్ వచ్చేసి టైటిల్లో మరియు డిస్క్రిప్షన్లో ఉంటుంది, గమనించగలరు. బండి యొక్క ఓనర్ నెంబర్ టైటిల్లో, డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఈ జేసీబీకి ఓనర్ చెప్తున్న రేట్ వచ్చేసరికి 26 లక్షలు మాత్రమే చెప్తున్నారు. 2022 ఎండింగ్ బండి డిసెంబర్లో తీసుకోవడం జరిగింది. 26 లక్షలు మాత్రమే చెప్తున్నారు. ఓన్లీ 26 lakhs మాత్రమే చెప్తున్నారు. ఈ రేట్ కూడా ఫిక్స్ ఏం కాదు. ఈ 26 లక్షలు కూడా ఫిక్స్ కాదు. మాట్లాడుకుంటే కొంచెం తగ్గించే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు. బండి దగ్గరికి వెళ్ళి మాట్లాడుకుంటే కొంచెం తగ్గించే అవకాశం కూడా ఉంది. జేసీబీ యొక్క ఓనర్ నెంబర్ వచ్చేసి టైటిల్లో మరియు డిస్క్రిప్షన్లో ఉంటుంది. బండి అమ్ముడుపోయినట్లయితే నెంబర్ తీసేయడం జరుగుతుంది. ఓనర్ నెంబర్ లేకపోతే బండి అమ్ముడుపోయినట్లు. టైంపాస్ కాల్స్ మాత్రం చేయవద్దు. మీకు ఇంట్రెస్ట్ ఉండి ఈ వెహికల్ తీసుకోవాలనుకుంటేనే ఓనర్కి కాల్ చేసి మాట్లాడి, టైంపాస్ కాల్స్ మాత్రం అస్సలు చేయవద్దు. ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు. ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు. బండి ఉన్న లొకేషన్కి వెళ్ళి బండి కండిషన్ చూసి, పేపర్లు చూసి చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే పేమెంట్ చేసుకోనండి. ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు. ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు. సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి.